5 సెకండ్ల తర్వాత తీసి ఇందులోకి వేసేసుకోవాలి. నీళ్ళన్నిట్లాగా డస్ట్ పురుగు ఏదైనా ఉన్నా కూడా ఇందులో ఆగిపోయిద్దండి. క్లీన్ అయిపోయింది శుభ్రంగా. మొత్తం అట్లాగే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలండి. సోంపు వేసుకోవటం వల్ల చాలా బాగుంటుందండి, టేస్ట్ మంచి టేస్ట్ వచ్చేది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి ఇట్లా సగం సగంగా కట్ చేసి